ఆంధ్రప్రదేశ్లో జలహారతి కార్పొరేషన్ ఆవిష్కృతమైంది. వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్గా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉపాధ్యక్షునిగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటైంది. వరద జలాల సద్వినియోగానికి దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్గా పేర్కొన్నారు. పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు దీన్ని ప్రత్యేక వాహక నౌకగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్పొరేషన్కు ఎండీ లేదా సీఈఓగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, ప్రభుత్వం నియమించిన ఇతర అధికారి ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉంటారు. ఒక్కొక్కటి 10 విలువైన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరున 49,09,993 షేర్లు, 7 డైరెక్టర్ల పేరున ఒక్కొక్క షేరు మూలధన పెట్టుబడిగా పెట్టారు. పోలవరం, బనకచర్ల అనుసంధానమే ప్రధానంగా గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం కుడి కాలువపై ఉన్న బనకచర్ల కాంప్లెక్స్కు తరలించాలి అనేది ఈ ప్రణాళిక. హైడ్రాలజీ అధ్యయనం ప్రకారం ఏటా గోదావరి నుంచి వరద జలాలు 90 నుంచి 120 రోజుల పాటు సముద్రంలో కలిసిపోతున్నాయి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ జలాశయం ఏర్పాటు చేసి ఈ వరద జలాలను అందులో నిల్వ చేసి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు మళ్లించేలా పథకాన్ని రూపొందించారు. రాయలసీమలోని సింహభాగం పెన్నా పరివాహక ప్రాంతంలో ఉంది. వర్షాధారితమైన ఈ ప్రాంతానికి గోదావరి వరద జలాలు తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో మొత్తం 83 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు, 9,14,000 హెక్టార్ల స్థిరీకరణకి ఈ బనకచర్ల, పోలవరం అనుసంధానం ఉపకరిస్తుంది. ఎన్సీవీ ఏర్పాటుతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కార్పొరేషన్ ద్వారా సొంతంగా సమీకరించుకునే అవకాశం ఉంటుంది.